ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ నమస్కారం. నమస్తే సంగీత. అమ్మ, పుట్టుకతోటే ఎవరు కూడా తప్పులు చేస్తారు, వీళ్ళు తప్పులు చేయరు అనేది మన నుదుటిపైన రాసి ఉండదు. పెరిగిన కొద్దీ మనకుండే సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే పరిసరాల ఇంకేదో ప్రభావం వల్ల అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మారుతారు. ఒక అబ్బాయి ఎదవగా వాడు ఒక వెదవ అయ్యారా బాబు అనడానికి, వాడు అలా మారడానికి, అలాగే ఒక అమ్మాయి చాలా మందితో మారడానికి, రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయి? ఒకటి పరిసరాల ప్రభావం. ఇప్పుడు ఆ అబ్బాయి వెధవగా మారడానికి కారణాలు ఏంటి? అబ్బాయి ముందు పుట్టినప్పుడు మామూలుగా అందరిలాగానే పుట్టాడు. అవును. చదువుకొని పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ వాడి మనసులో ఏ అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి పరిసరాల్లో దొరుకుతున్నప్పుడు మనసు అట్టే అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు పేకాట ఉంది, వాడికి పేకాట అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అనుకో, పేక ఆడుకునే వాళ్ళతో వాడికి పరిచయం అయింది అనుకో, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. అంతే కదా. అలాగే వాడికి ఇష్టమైనటువంటివి అందుబాటులో ఉన్నప్పుడు మనసు అట్టే పరిగెడుతుంది. అది తప్పు రైట్ అనేది తర్వాత అంశం. అట్లాగే ఒక అమ్మాయి కూడా వేరే అంటే ఈ అబ్బాయికి సంబంధం లేదు. ఈ అబ్బాయి ఏ అబ్బాయో, ఈ అమ్మాయి ఏ అమ్మాయే. ఈ అమ్మాయికి మొదటి నుంచి ఇలాంటి కోరికలు ఉండకపోవచ్చు. అంటే బాగా సరదాగా సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, విదేశాలు తిరగాలి, ఇలాంటి కోరికలు ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటాయి, సహజంగా ఉంటాయి. అవి తీర్చడానికి ఒక మగవాడు ఆసరా కోరుకుంటుంది. ఒక భర్త ఎవరో ఒకరు ఉన్నప్పుడు వాడు తీసుకెళ్తాడు కదా అనుకుంటుంది. సపోజ్ ఆ భర్తకు తీసుకెళ్ళడం ఇష్టం లేదు, ఎక్కువ టూర్లు వెళ్ళడం ఇష్టం లేదు, ఇంట్లో ఉండడమే ఇష్టం, హోటల్లో తినడం ఇష్టం లేదు, పచ్చనన్నమైనా ఇంట్లో తినాలి, ఇలా ఇద్దరి మధ్యన అభిప్రాయ భేదాలు అనేవి వస్తాయి. అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఈ అమ్మాయి తగ్గించుకోలేదు, ఈ అమ్మాయికి ఉండేటువంటి ఇష్టాలని చంపుకోలేదు. వాడి కోసం ఎన్నాళ్ళు చంపుకుంటుంది? నెలకు ఒకసారి కూడా బయటికి తీసుకెళ్ళినప్పుడు అమ్మాయికి బయటికి వెళ్ళాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. వాడికి ఎంతసేపు పెళ్ళాం ఇంట్లోనే ఉండాలి, వాడు బయట తిరుగుతాడు కానీ పెళ్ళాం ఇంట్లోనే ఉండాలి. ఇలాంటి అభిప్రాయ భేదాలు భార్యాభర్తల మధ్య వచ్చినప్పుడు ఈ అమ్మాయిలో అసంతృప్తి మొదలవుతుంది. తన కోరికలు తీరలేదు కాబట్టి, పూర్వకాలం అయితే నా కర్మ ఇంతేలే, నా ప్రాప్తం ఇంతేలే అని దండం పెట్టి ఏడ్చుకుంటూ కూర్చునేవాళ్ళు. వేరే ఆల్టర్నేట్ లేదు. ఇప్పుడు ఆల్టర్నేట్లు మార్కెట్లో బోల్డ్ దొరికాయి. అంచేత ఈ అమ్మాయి ఉద్యోగం చేసుకునే అమ్మాయి కానీ, లేదా చేసుకోకుండా హౌస్ వైఫ్ గా ఉంటే ఇరుగు పొరుగు ఇళ్లలో కానీ ఎవరైనా ఈ అమ్మాయికి అనుకుగా, అంటే ఈ అమ్మాయి ఇష్టాలకి అనుకూలమైనటువంటి వ్యక్తి ఎవరైనా దొరికితే అమ్మాయి మనసు అటు మళ్ళుతుంది. అటు మళ్ళినప్పుడు సాధారణంగా వాళ్ళతో తన ఇష్టాలని షేర్ చేసుకోవాలనుకుంటుంది. తనకున్న ఇష్టాలని షేర్ చేసుకుంటుంది. నాకు సినిమాకి వెళ్ళాలంటే ఇష్టం, మరి వెళ్ళొచ్చు కదా అన్నాడు అనుకో అతను, అమ్మ ఆయన ఎప్పుడూ తీసుకెళ్లరు, మీ ఆయన తీసుకెళ్ళిపోతే రా నేను తీసుకెళ్తాను అంటాడు. మొదటిసారి భయంగానే పెడుతుంది, ఒకసారి భయం, రెండోసారి భయం. అదే అంటారే మన వాళ్ళు, ఒకసారి చేస్తే పొరపాటు, అదే పదే చేస్తే అలవాటు. అంచేత ఆ పొరపాటు అలవాటుగా మారిపోతుంది. అలాగే ఆయన తీసుకెళ్తే పోన్లే ఆయన సినిమా తీసుకెళ్తున్నాడు కదా, ఒక్కతిని వెళ్ళిన దానికంటే కంపెనీ ఉంటుంది కదా అని అలా 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 అలవాటు అవుతుంది. కాదమ్మా, ఇప్పుడు అలా పిలిచినప్పుడు వెళ్ళగానే అబ్బాయిలు చాలా ఈజీగా ఎస్టిమేషన్ వేస్తారు, అరే నేను పిలిస్తే వస్తుంది కదా, క్యారెక్టర్ కొంచెం లూజ్ చేస్తా ఉంటారు. మరి ఎందుకని అమ్మాయిలు గ్రహించలేకపోతారంట? గ్రహించలేక కాదు, వాళ్ళకి తెలుసు, వాడు అలా ఆలోచిస్తాడని తెలుసు, వాడు దీని నుంచి వాడు ఏం ఆశిస్తున్నాడో కూడా తెలుసు. ఈ రోజుల్లో అంత అమాయకంగా లేరు. 25 ఏళ్ళు వచ్చిన ఆడది వాడు ఊరికే నన్ను సినిమాకి తీసుకెళ్ళటం లేదని తెలుసు, వాడు భుజం మీద చేయేస్తాడని తెలుసు, వేస్తే వేసాడని నష్టం ఏంటి? అంచేత అది బాగానే ఉంది కదా నాకు. రెండోది ఏంటంటే వాడు భుజం మీద చేయేస్తే బాగానే ఉంది కదా నాకు, ఆ బాగానే ఉండడం ఒకటి. అంటే పూర్వం అయితే పరపురుషుడు ఒంటి మీద చేస్తే తేళ్లు జర్లు పాకినట్టు కంపరంగా ఉండేది. ఇప్పుడు కంపరంగా లేదు, బాగానే ఉంది, అది సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది నాకు, బాగానే ఉంది కదా అనుకుంటారు. ఆ బాగానే ఉండడం అనేది, ఆ ఇష్టం అనేది కొంచెం పెరుగుతూ వస్తుంది వాడితో. ఆ ఇంటిమసీ ఏర్పడుతుంది. ఇంటిమసీ ఎప్పుడైతే ఏర్పడిందో వాడితో క్లోజ్ గా ఉండడానికి, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి సంకోచించరు. ఎందుకంటే పూర్వంలాగా తప్పు ఒప్పు అనే ఫీలింగ్ లేదు కదా, అంచేత సంకోచించరు. నాకు ఇంట్లో బాగాలే కదా, మా ఆయన నన్ను సరిగా చూడలే కదా, నన్ను ఎక్కడికి తీసిపోవట్లేదు, వీడు సినిమా తీసిపోతున్నాడు, షుగర్ తీసిపోతున్నాడు, హాయిగా ఏదంటే అది కొని పెడుతున్నాడు, అంచేత ఇది బాగుంది కాబట్టి అట్రాక్షన్ వస్తుంది. మళ్ళీ అక్కడ కంపారిజన్. ఇది పెళ్ళైన మహిళలు చూస్తే, అదే పెళ్లి కాని అమ్మాయిల విషయంలో చూస్తే దీన్ని మనం ఎలా మాట్లాడుకోవచ్చు అంటారు? ఇంకా అవకాశాలు ఎక్కువ పెళ్లి కాని వాళ్ళకి. పెళ్లి అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఏదో ఇరుగో పొరుగో చూస్తారు, మా ఆయనతో చెప్తారనే భయాలు ఉంటాయి. పెళ్లి అమ్మాయికి ఆ భయాలే లేవు కదా అసలు. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్ లో లివ్ ఇన్ రిలేషన్ వాళ్ళకి సపరేట్ హాస్టల్ లాగా సపరేట్ గా ఇస్తున్నారు. అవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇస్తున్నారంటే వస్తున్నారు కాబట్టి ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? కాస్ట్ ఎక్కువైనా ఆడ మగ కలిసి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అంటే పెళ్లి కాని అమ్మాయిలు పరాయి మగాడితో ఎలా వెళ్తున్నారు
అని ఒకప్పుడు క్వశ్చన్, అది ఇప్పుడు క్వశ్చన్ కాదు. వాడితో ఉంటారు 3 ఏళ్ళు ఉంటారు, 4 ఏళ్ళు ఉంటారు, ఆ లివ్ ఇన్ రిలేషన్ లో ఇద్దరికి సరిపడిన నాళ్ళు ఉంటారు. ఇద్దరికి ఎప్పుడు సరిపడపోయినా లేదా ఈఎంఐ పేరెంట్స్ వేరే వాటితో పెళ్లి నిశ్చయం చేసినా చక్కగా వచ్చేస్తున్నారు, గంపలో కూర్చొని తాళంచు తాళి కట్టించేసుకుంటున్నారు. అంటే దానికి దీనికి కంపారిజన్ లేదు. అయ్యో అక్కడ తప్పు చేశాం కదా అన్న ఫీలింగ్ లేదు. ఒకటితో తప్పు చేసి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటాము అన్న భావన లేదు. పాపం పుణ్యం తప్పు ఒప్పు ఇవన్నీ ఎప్పుడో పోయినాయి. ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ. 4 ఏళ్ళు బాగున్నాను కదా వాడితో, లేదా వాడితో ఉన్నప్పుడే ఏదైనా తేడా వచ్చింది అనుకో ఇంకొకటితో షిఫ్ట్ అయిపోతారు. ఇల్లు మారినంత తేలిగ్గా మారిపోతారు. అదే అలా ఎలా అమ్మా? ఇప్పుడు ఎమోషన్ బాండింగ్ అనేది ఒకటి ఉంటుంది. లేదు, ఎమోషన్స్ అన్నవి లేవు. ఒకప్పుడు అయితే ఎమోషనల్ బాండింగ్. ఇప్పుడు దేవదాసు పార్వతిలో చెప్పినట్టుగా వాడు అన్నేళ్ల సవాసంలో, అది చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి ఉన్న సవాసంలో పార్వతిని మర్చిపోలేపాడు దేవదాసులో. పార్వతి ఏం చేసింది? ఇష్టమో ఇష్టమో ఇంకో పెళ్లి చేసుకుంది, ముసలాన్ని పెళ్లి చేసుకుంది. అక్కడ అమ్మాయి సొల్యూషన్ చూసుకుంది వేరే, వీడు సొల్యూషన్ చూసుకోవాలా, పార్వతిని తలుచుకుంటూ తాగుబోతయ్యాడు. ఇద్దరికి తేడా ఎక్కడ? పార్వతి తనకి నచ్చినా నచ్చకపోయినా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా తలంచు తాళి కట్టించుకుని అక్కడికి వెళ్ళిపోయింది. వాడికి సంబంధించిన జ్ఞాపకాలు ఏమైనా ఉంటే తుడిచిపెట్టేసుకుంది. మనసులో ఉన్నా కూడా వాటిని ఎక్స్ప్రెస్ చేయలేదు బయటికి. ఇప్పుడైతే ఈజీగా వాడితో ఇల్లీగల్ రిలేషన్ ఈ ముసలాన్ని పెళ్లి చేసుకుంటారు, వాడితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటారు. ఇప్పటి దేవదాసు పార్వతి అయితే. మరి అదే వాడు పార్వతిని ఎందుకు మర్చిపోలేకపోయాడంటే చిన్నప్పటి నుంచి ఉన్న స్నేహబంధం కానీ ఇద్దరి మధ్యన ఉన్న ఎమోషనల్ రిలేషన్ కానీ దాన్ని వాడు వదిలిపెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ఆ బాధని మర్చిపోలేక తాగుడికి బానిసగా మారాడు, పెద్ద తాగుబోతు అయిపోయాడు. అంటే ఇద్దరు ఒకేలాంటి వ్యక్తులే, కానీ ఈ అమ్మాయి ఎలా యాక్ట్ చేసింది అంటే ఒక సమస్యని ఎవరు ఎలా రియాక్ట్ అవుతారనేది ముఖ్యం. అక్కడ పార్వతి దగ్గరికి వచ్చేప్పటికి పెద్దవాళ్ళ మాట విని కాదనకుండా తలంచు తాళి కట్టించుకుంది. వీడు పెద్దవాళ్ళ మాట వినలేదు, పూర్తిగా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోలేదు, తాగుబోతయ్యాడు. సమస్య ఇద్దరిది ఒకటే, కానీ పరిష్కారాల దగ్గరికి వచ్చేప్పటికి ఈ అమ్మాయి యాంగిల్ వేరు, ఆ అబ్బాయి యాంగిల్ వేరు. సో ఏదొచ్చినా సరే మనం పరిష్కరించుకోవడంలోనే ఉంటుంది, పరిష్కారంలోనే ఉంటుంది. ఏ సమస్యకైనా మన పరిష్కారం ఏది? ఇప్పుడు ప్రతి సమస్యకి కూడా నేను అదే చెప్తా, ఒక పరిష్కారం కాదు, 4-5 పరిష్కారాలు ఉంటాయి. ఈ 4-5 పరిష్కారాల్లోనూ మనకి ఏది సూటబుల్ అవుతుంది, మనకి ఏది సూట్ అవుతుంది చూసి చాయిస్ ఉంటుంది, తెచ్చుకోవాలి. మనం అలా మనం ఏమనుకుంటాం అంటే మన మనసులో ఏ పరిష్కారం అయితే ఉందో అదే కావాలనుకుంటాం. అదే కరెక్ట్, అదే కావాలనుకుంటాం. మనం చాయిస్ లోకి వెళ్ళాం, ఇదే కావాలి నాకు, ఈ పరిష్కారమే కావాలంటే ఆ పరిష్కారం దొరకదు. దొరకనప్పుడు తప్పుడు దారి పట్టేస్తారు అంతే. ఇప్పుడు పెళ్ళే ఉంది, ఈ పెళ్లి తప్ప వేరే మార్గం లేదు. ఇప్పట్లో లివ్ ఇన్ రిలేషన్లు ఫ్రెండ్షిప్లు లేవు. ఇక ఉన్న మార్గం ఏంటి? పూర్వం వాళ్ళకి భరించడం ఒకటే. విడాకులు లేవు కదా, విడాకులు తీసుకోవడానికి లేదు, పుట్టింటికి వెళ్ళడానికి లేదు, కష్టమో సుఖమో అక్కడే భరించడం, ఏడుపే కష్టమే. కానీ ఆల్టర్నేట్ లేదు వాళ్ళకి. ఆల్టర్నేట్ లేదు కాబట్టి భరిస్తూ అక్కడే ఉండేవాళ్ళు. వాడు తాగుబోతైనా తిరిగిపోతైనా ఏమైనా సరే భరించడం ఒకటే తెలుసు వాళ్ళకి. ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇప్పుడే ఉంది బోల్డ్ ఆల్టర్నేట్లు ఉన్నాయి. వాడికి విడాకులు ఇచ్చేయచ్చు, ఇంకోటి పెళ్లి చేసుకోవచ్చు, లేదా వాడితో ఉంటూ ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోవచ్చు. ఛాయిస్లు ఎక్కువ ఉన్నాయి కదా. అప్పట్లో ఛాయిస్లు లేవు కాబట్టి అది పరపురుషుడితో మాట్లాడడమే తప్పు. దేవదాసు పార్వతిలో కూడా అది వాడు చచ్చిపోయే ముందు ఆ బండిలో తీసుకొచ్చి వాళ్ళ ఇంటి పడుకోబెట్టినప్పుడు అది ఎడుతుంటే తలుపులు వేసేస్తారు కదా ముసలాడు. వాడు కొడుకు ఎవరో తలుపులు వేసేస్తారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదని. ఎందుకంటే అది దేవదాసుని చూడకూడదు, తప్పు అనేది అప్పటి సమాజం కట్టుబాట్లు అవి. వాడు పరపురుషుడి కిందే లెక్క కదా దేవదాసు, అంచేది వాడిని చూడకూడదు, అది సమాజం కట్టుబాటు. అది దాంట్లో ఇది ఎంత బాధపడింది, ఇది ఎంత నలిగిపోయింది అదే అనవసరం, సమాజానికి అనవసరం. అది వాడిని చూడకూడదు అంతే. అలాగే అప్పటి కట్టుబాట్లు ఎలా ఉండవి, ఆ కట్టుబాట్లకి లొంగి బ్రతికేవాళ్ళు. ఇప్పుడు కట్టుబాట్లు లేవు, కట్టుబాట్లకి లొంగి కూడా ఎవరు ఉండట్లా. ఎవరు ఇప్పుడు ఏంటంటే పెళ్లి ఉందనుకో, ఆ పెళ్లిలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని సమాజం చెప్తుంది. ఎక్కడ ఉంటున్నారు? విడిపోతున్నారు, లేదా కలిసి ఉంటూనే ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటున్నారు. అంచేత ఒకళ్ళని ఒకళ్ళు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు సమాజానికి, అసలే లేదు. విశృంఖలత్వం పెరిగిపోయింది, ఎవరితో వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. సో ఎదవలు అవ్వడానికి ప్లస్ తర్వాత తప్పుడుతో వెళ్ళడానికి చాలా చాయిసెస్ ఎక్కువగా ఉండడం, ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. వాళ్ళు అనుకున్నదే అదే అంతే, అదే సొల్యూషన్ అనుకున్న వేలో వెళ్తున్నారు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అంటారు. అంతే. థ్యాంక్ యూ. మంచిది.